శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, మరి కుంభరాశి వారికి ఈ వారంలో ప్రత్యేకంగా పంచమ స్థానంలోకి కుజగ్రహ సంచారం ఇదొకటి మారింది. అలాగే సప్తమంలోకి రవి బుధుల కలయిక, ఈ రెండు ఎక్కువగా ఈ వారం మీ కుంభరాశి వారి మీద ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా కుజుడు ఈ రాశి వారికి తృతీయ దశమాధిపతిగా, లగ్నాధిపతి రాష్ట్రాధిపతి శనికి శత్రుగ్రహం అవటం వల్ల, మరి పంచమ స్థానంలో వ్యవహరించడం వల్ల సాధారణంగా ఈ వారంలో మీరు స్పెక్యులేషను, షేర్ మార్కెట్ వాటిలో నష్టపోయే అవకాశం ఉంది. ఏదో విధంగా మీ ఆత్మీయులు మీ నుంచి దూరం అయ్యే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా వృత్తిలో అనుకోకుండా మార్పు రావడం కానీ, వృత్తిలో మార్పు కొరకు మీరు ప్రయత్నం చేసినా, లేదంటే అనుకోకుండా వృత్తిలో మీకు తప్పనిసరి మార్పులు ఇండికేట్ చేస్తున్నాయి. కాబట్టి చాలా వరకు మంచిగా నిర్ణయం తీసుకోవడం మంచిది తప్ప ఏమాత్రం తొందరపడినా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే పంచమ స్థానం అన్నది చాలా వరకు వృత్తి వ్యవహారాల్లో ఎక్కువ ప్రభావం చూపుతుంది అన్నమాట. అంటే పంచమ స్థానం అన్నది దశమ స్థానానికి కష్టం అవుతుంటుంది. సో అందువల్ల ఏంటంటే ఏదన్నా సరే ఈ పంచమ స్థానంలో గ్రహం వచ్చినప్పుడు వృత్తి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. అలాగే ఈ కుంభరాశికి శుక్రుడు యోగకారక గ్రహం అన్నమాట. అంటే యోగకారకుడు జాతకంలో గోచారీత్యా ఎంత బలంగా ఉంటే మరి జాతకుడు కూడా బలం ఉంటుంది, దేన్నైనా తట్టుకొని నిలబడే శక్తి ఇస్తుంటుంది. అటువంటి శుక్రుడు ప్రస్తుతం అష్టమ స్థానంలో నీచ స్థితిలో కేతుగ్రహంతో కలిసి ఉండడం, కేతు కూడా మరి ఒక విధంగా కన్యా రాశి చాలా బలహీనమైనటువంటి స్థానం. అంటే కొందరి ప్రకారం అది నీచ స్థానం చెప్తూ ఉంటారు. ఈ రెండు గ్రహాలు నీచ స్థానంలో ఉండడం వలన జాతకుడికి అనుకోని అవమానాలు, అపనిందలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీల నుంచి చాలా వరకు విరోధాలు రావడం జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులే మీకు వ్యతిరేకంగా ప్రవర్తించడం కానీ, మీ పైన ఆర్థికపరమైన ఒత్తిడి కానీ, ఏదో విధమైన చికాకు రావడం జరిగే అవకాశం ఉంది. సో ఈ విషయంలో మాత్రం చాలా వరకు ఓర్పు వహించాలి. ఆర్థిక పరంగా చాలా విపరీతమైనటువంటి ఆర్థికపరమైన ఒత్తిడి ఏర్పడుతుంది. తప్పనిసరిగా కొన్ని బాధ్యతలు నెరవేర్చవలసి ఉంటుంది. దానికి తగినటువంటి ధనం ఉండదు, ఎవరి నుంచి కూడా సహకారం ఉండదు, తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. కాబట్టి ఏదో విధంగా దీర్ఘకాలంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి పరిష్కరించండి. ముఖ్యంగా మీ కుటుంబంలో ఎవరికన్నా వివాహం చేయవలసి ఉంటే అది సాధారణంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా ఆలస్య వివాహం జరిగినప్పుడు ఆ ప్రభావం కుటుంబం అందరి మీద పడి చాలా వరకు ఒక ఎదుటి ఖర్చు, శాపం కలిగి ఆ కుటుంబం ఆర్థికపరంగా, వృత్తిపరంగా రాణించలేకపోతుంటారు. సో ఏదైనా కొన్ని గ్రహాలు కలిసినప్పుడు ఆ ప్రభావం విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ కుంభరాశి వారు మీ కుటుంబంలో, అంటే మీ సిస్టర్స్ అవ్వచ్చు, మీ కుమార్తెలు అవ్వచ్చు, మీ తండ్రి గారి కుటుంబంలో అవ్వచ్చు, అలాగా దీర్ఘకాలంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి స్త్రీ ఎవరన్నా ఉంటే ఇమీడియట్గా ఏదో విధంగా చూసి వివాహం చేయడం అన్నది ఉత్తమమైన పద్ధతి. దానివల్ల మీతో పాటు మొత్తం కుటుంబం కూడా బాగుపడే అవకాశం ఉంది. ఈ వారంలో మరి వార ప్రారంభంలోనే 1వ తారీఖున మాస శివరాత్రి రాబోతుంది. ఖచ్చితంగా ఏ రాశుల వారైనా మాస శివరాత్రి రోజు మరి శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల మీకు నెలంతా శివుడికి అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం రావడం జరుగుతుంది. ఎవరికైనా ఐశ్వర్యం ఇవ్వాలన్నా ఖచ్చితంగా శివుడి వల్లే అవుతుంది. కాబట్టి కంపల్సరిగా ఎవరైతే జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతారో, నవగ్రహాలను నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా శివుని యొక్క ఆరాధన, ఎస్పెషల్లీ ఇటువంటి మాస శివరాత్రి వచ్చినప్పుడు అభిషేకం చేసుకోవడం వల్ల, లేదంటే ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు కొన్ని పర్వదినాల్లో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మరి అంత నవగ్రహాల వల్ల వచ్చే ఇబ్బందుల్ని కేవలం శివుని అనుగ్రహంతో తొలగించుకునే అవకాశం ఉంది. అలాగే మరి ఈ వారంలో వస్తున్నటువంటి ఇంకొక అదృష్టం ఏంటంటే, ఈ వారం చివరిలో వినాయక చవితి రాబోతుంది. ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వ్యాపార సంస్థలో కానీ, వాళ్ళ గృహంలో కానీ వాళ్ళ స్థాయిని బట్టి
మరి వినాయకుడిని ప్రతిష్ఠ చేసుకొని అది 3 రోజులు 5 రోజులు 7, 9 అలా నవరాత్రులు చేస్తూ ఉంటారు. సో ఏదో ఒక ఈ విధంగా కనీసం 3 రోజులన్నా విఘ్నేశ్వరుని మీరు మీ గృహంలో ప్రతిష్ఠించి తగు విధంగా పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, వినాయకుడు ఒక రోజన్నా మీ గృహంలో ఉండడం వలన, మీ గృహంలో నిద్రించడం వలన 100% అన్ని సంకటాలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా అపనిందలు, నీలాపనిందలు పోవాలంటే విఘ్నేశ్వరుని పూజించాలని చెప్తూ ఉంటారు కదా. ప్రస్తుతం ఏంటంటే నీలాపనిందలు అవి పెద్దగా ఎవరు పట్టించుకోరు, కానీ రుణాలు, అప్పులే పెద్ద ప్రమాదం అన్నమాట. అటువంటి అప్పుల నుంచి బయటపడాలంటే కంపల్సరిగా ఈ వినాయక చవితి రోజు కనీసం ఒక రోజన్నా మీ గృహంలో విఘ్నేశ్వరుడు కొలువై ఉండే విధంగా, ఒక రాత్రి మీ గృహంలో ఉండే విధంగా, నిద్రించే విధంగా చేసుకుంటే 100% రాబోయే రోజుల్లో ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే మనం బయట పందిరిలో వినాయకుడు ప్రతిష్ఠించారు, అక్కడ పూజ చేసుకుంటున్నాం కదా, ఇంట్లో అక్కర్లేదనుకుంటారు. కనీసం మీకు అలా కాకుండా మీరు కూడా ప్రత్యేక గృహంలో చేసుకోవాలి. మీరు గృహంలో ఉంటే గృహంలో చేసుకోవాలి. దాంతోపాటు మీ కార్యాలయం ఏదన్నా ఉంటే చిన్న చిన్న ఆఫీసో ఏదో ఉంటుంది, అక్కడ కూడా చేసుకోవాలన్నమాట. ప్రతి చోట కూడా మీకు 4 ఇళ్ళు ఉంటే 4 ఇంట్లో చేసుకోండి, 2 వ్యాపారాలు ఉంటే 2 వ్యాపార సంస్థల్లో చేసుకొని ఈ విధంగా విఘ్నేశ్వరుని మీరు నిలుపుకోవడం వల్ల అక్కడ సంవత్సరం అంతా కూడా వినాయకుడి యొక్క పాజిటివ్ ఎనర్జీ వచ్చి ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మరి ఈ విధంగా ఏదో కారణాల వల్ల సాధ్యం కాకపోయినా కనీసం ఎవరో ఒకరితో మీ గృహంలో ఈ పూజ చేయించుకోవాలి తప్ప వినాయకుడు పూజ చేయకుండా ఆ రోజు ఆ గృహం ఉండకూడదు. మీరు తాళం వేసి ఉన్నా, ఊరు వెళ్ళిపోయినా కానీ ఖచ్చితంగా మీరు ఆ ఇంట్లో ఆ రోజు వినాయక చవితి జరగకపోతే సంవత్సరం అంతా కూడా దాని యొక్క ప్రభావాన్ని మీరు చూడడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు ఎంత దూరంలో ఉన్నా ఆ వినాయక చవితి రోజు వచ్చి, లేదంటే మీ బంధువులు పంపించి మీ గృహాన్ని ఒకసారి శుభ్రం చేయించి వినాయక చవితి పూజ చేయించి మళ్ళీ మీరు మీ కార్యక్రమం చూసుకోవడానికి లాకేసుకోవచ్చు. బట్ ఏదైనా ఖచ్చితంగా మాత్రం ఈ కార్యక్రమం నిర్వహిస్తే 100% సంవత్సరం అంతా వచ్చే ఈతి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.